हाय फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్ ఈ రోజు కూడా ఒక మంచి హెల్తీ రెసిపీతో ముందుకు వచ్చాను ఏంటంటే అది నార్మల్ గా 7 to 8 ఇయర్స్ పిల్లల నుంచి టీనేజ్ పిల్లలకైతే ఇంకా అసలు చెప్పొద్దు పిల్లలందరికీ కూడా ఇష్టమైంది పిజ్జా కదా అయితే ఆ ఎదిగే పిల్లలకి రోజు అందులో ప్రోటీన్ గాని ఎటువంటి ప్రోటీన్ గాని ఫైబర్ గాని ఏం ఉండదు అలా అసలు తింటే జిగురుగా పొట్ల అరక్కుండా అలా ఉంటుంది అలాంటి ఆ పిజ్జాని రోజు పెట్టలేం పిల్లలకి రోజు ఏంటి అసలు వీక్లీ 1 or 2 టైమ్స్ కూడా మంచిదేం కాదు అలా పెట్టలేం అలాంటి పిజ్జా అని మనం పిల్లలకి పెట్టలేమన్న ఫీలింగ్ లేకుండా వాళ్ళు తినలేదు నాకు మమ్మీ ఇవ్వట్లేదు కొనట్లేదు అన్న ఫీలింగ్ వాళ్ళకి లేకుండా అలాగే డైట్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మనకి బయట దొరికి మైదా పిజ్జా ఇంక డైట్కి ఫుల్లీ ఆపోజిట్ కదా సో అలాంటి వాళ్ళకి అలాగే మనకి చూడండి ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఇలా పిజ్జా క్రేవింగ్స్ ఉండేవాళ్ళు ఉండొచ్చు అయితే వాళ్ళకి కూడా మంచిది కదా అది ఏం త్వరగా అరగదు అందులో ఏమీ మనకి హెల్ప్ఫుల్ అయ్యే మంచి కంటెంట్ ఏమి ఉండదు కాబట్టి వాళ్ళకి కూడా నార్మల్గా బయట దొరికే పిజ్జాలు మంచివి కాదు కానీ ఈ పిజ్జాలో చాలా అంటే చాలా ప్రోటీన్ ఫైబరు చాలా ఎక్కువ ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ అసలు ఉండదు 0.8 grams ఫ్యాట్ ప్రోటీన్ 14 grams ప్రోటీన్ 15 grams ఫైబర్ ఉండడం వల్ల ఇది చాలా హెల్దీ అనమాట కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అలాగే మనకి డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి కూడా మంచిది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి మంచిది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు కూడా తినొచ్చు డైట్ చేసేవాళ్ళు తినొచ్చు ఎదిగే పిల్లలు తినొచ్చు ఎవరైనా తినొచ్చు అలా హెల్దీ పిజ్జా పెసలు ముడి పెసలు ఉంటాయి చూడండి వాటితో అనమాట నేను అందులోదే చెప్తున్నాను మీకు పేరు చెప్పలేదు ఇప్పటివరకు ముడి పెసలు అని చెప్పి ఆ పెసల్లో ఉన్న ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ చాలా ఎక్కువ అదే ఫ్యాట్ కంటెంట్ చాలా అంటే చాలా తక్కువ దానివల్ల మనకి అందరికీ అనమాట చాలా మంచిది 80% ఆఫ్ డాక్టర్స్ డైలీ తీసుకోమని ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇంత హెల్దీగా నేను నిజంగా చెప్తున్నాను నార్మల్గా బయట పిజ్జా అయితే నాకు అసలు నచ్చదు నేను ఒక్క పీస్ కూడా తినలేను అనమాట అలాంటిది ఇది ఎంత టేస్టీగా ఉందంటే చాలా టేస్టీగా ఉంది అలాగే స్పైసీగా కూడా చేసుకోవచ్చు బయట పిజ్జా మనకి ఇండియన్స్కి నార్మల్గా చూడండి స్పైసీనెస్ ఇష్టం కానీ బయట పిజ్జాలు అలా స్పైసీగా ఉండవు సో స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు లేదు ఇష్టం లేదంటే కొంచెం తగ్గించి వేసుకుంటే స్పైసీనెస్ కూడా తగ్గుతుంది కానీ చాలా హెల్దీ అనమాట ఈరోజు నేను చూపించి ఈ పిజ్జా పిల్లలకి రోజు పెట్టినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అంత హెల్దీ పిజ్జా అందరికీ యూజ్ అయ్యే పిజ్జా ఈరోజు ఎలా చేయాలో చూద్దాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనేది క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా పెసలతో పిజ్జాని నేను 2 రకాలుగా చేశాను ఒకటి దోశలాగా ఇంకొకటి పిజ్జా షేప్లోనే రెండు కూడా చాలా బాగున్నాయి అన్నమాట దీనికోసం అని చెప్పి నేను ముడి పెసలు తీసుకున్నాను మనకి నార్మల్ పెసల కన్నా కూడా నార్మల్ సాయి పప్పు ఉంటుంది పొట్టులేనిది దానికన్నా కూడా ఇలా ముడి పెసలు చాలా హెల్దీ ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని అయితే ఫస్ట్ నేను ముడి పెసలు తీసుకుని వాష్ చేసుకుని వాటర్ పోసుకుని ఒక 4-5 గంటల పాటు నాననివ్వండి చూడండి ఒక 4-5 గంటల పాటు నానిన తర్వాత మనకి ఇలా ఉంటుంది వీటిని ఇప్పుడు ఒక్కసారి ఆ వాటర్ వంచేసి వాష్ చేసుకుని ఇలా మిక్సీ జార్లోకి తీసేసుకోండి మనకి పెసరట్టు అంటేనే హెల్తీ కదా అలాంటిది ఇలా ముడి పెసలతో చేసుకున్నది మనకి ఈ పిజ్జా పెసరట్టు చాలా హెల్తీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో అంటే మనకి ఇక్కడ పెసరట్టు ఫ్లేవర్ కన్నా కూడా పిజ్జా ఫ్లేవర్ ఇంపార్టెంట్ కాబట్టి ఒక 2-3 ఇంచుల అల్లం వేసుకుని మిక్సీ పెట్టుకున్న ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి తీసుకుని మిక్స్డ్ హెర్బ్స్ ఉంటాయి చూడండి ఆ మిక్స్డ్ హెర్బ్స్ 1 స్పూన్ వేసాను అనమాట మనకి ఎక్కువ అల్లం వేస్తే ఎక్కువ పెసరట్టు ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది కాబట్టి అల్లం ఒక 2-3 ఇంచులు నేను మొత్తం అంత పిండికి కూడా ఒక 2-3 ఇంచుల అల్లం వేసాను అంతే సో అల్లం తక్కువ వేసుకోండి నార్మల్గా కన్నా ఒక 1/2 స్పూన్ పసుపు అలాగే దానికి సరిపడా ఉప్పు అలాగే మనకి స్పైసీగా ఇష్టం కదా నార్మల్గా ఇండియన్స్కి స్పైసీగానే ఇష్టపడతాం కాబట్టి ఒక 1/2 స్పూన్ కారం కూడా వేసుకుని మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని కొంచెం వాటర్ పోసుకుని మిక్స్ చేసుకోండి మీ దగ్గర మిక్స్డ్ హెర్బ్స్ లేకపోతే ఆరిగానో ఉంటుంది కదా అదైనా వేసుకోండి 1 స్పూను నా దగ్గర అయితే ఆరిగానో ఫ్రెష్ది కుండీలో ఉంది అదే వామాకు అంటాం కదా మనం కుండీలో పెంచుకుంటాం అదే ఆరిగానో అయితే అది వేద్దాం అనుకున్నాను మరి ఇంకా బాగా హెల్దీగా న్యాచురల్గా ఉంటుందని కాకపోతే అందరికీ అవైలబిలిటీ ఉండదు కాబట్టి నేను వేయలేదు మనకి ఆరిగానో కానీ మిక్స్డ్ హెర్బ్స్ కానీ సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇప్పుడు చూడండి ఒక ప్యాన్ పెట్టుకుని పిజ్జా సాస్ని కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి పైన పొట్టు తీసేసి సన్నగా చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోండి అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ ఒకటి లేదంటే పెద్దదైతే ఒక హాఫ్ వేసుకోండి బాగా సన్నగా తరిగి వేసుకోండి
ఈ మూడు కూడా బాగా ఎర్రగా బాగా వేగితేనే రుచిగా ఉంటుంది. బాగా వేయించండి. ఇప్పుడు ఒక 2 టమాటాలని, చిన్న టమాటాలు తీసుకున్నాను. నేను జస్ట్ ఇప్పుడుకి యూస్ చేయడానికే నేను పిజ్జా సాస్ చేస్తున్నాను. మీకు ఎక్కువ కావాలనుకుంటే కూడా ఎక్కువ టమాటాస్ అన్ని క్వాంటిటీస్ ఇంక్రీజ్ చేసి చేసుకోవచ్చు. 2 టమాటాలని కచ్చాపచ్చా మిక్సీ పెట్టి వేసుకున్నాను. అలాగే ఇందులోకి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే మనకి హెల్దీ వేలో చేసుకుంటున్నాం కాబట్టి 1 స్పూన్ బెల్లం కూడా వేసుకున్నాను. బెల్లం పౌడర్ వేసుకున్నాను. వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకున్నాను. మీ దగ్గర బెల్లం లేకపోతే పంచదార కూడా వేసుకోవచ్చు. నార్మల్గా బయట సాస్లో పంచదార వేస్తారు, షుగర్ వేస్తారు. అయితే మనం హెల్దీ వేలో చేసుకుంటున్నాం కాబట్టి నేను బెల్లం పౌడర్ ఉంటే అది వేసాను అనమాట. చూడండి, మొత్తం ఇలా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. అలాగే సన్నగా చాప్ చేసిన క్యాప్సికమ్ వేసుకోండి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నవి మన ఇష్టం, మన టేస్ట్ని బట్టి ఏవైనా వేసుకోవచ్చు. నాకు అవైలబుల్గా ఉన్న క్యాప్సికమ్, టమాటో అలాగే ఆనియన్స్ వేసాను నేనైతే. ఇందులో చాలా రకాలు వేసుకోవచ్చు, మీకు నచ్చినవి వేసుకోండి. ఇప్పుడు ఇందులో దీనికి అంటే జస్ట్ మనకి ఆల్రెడీ పిండిలో అన్నిట్లో ఉప్పు వేసేసుకున్నాం కదా, జస్ట్ ఆ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు వేసుకోండి సరిపోతుంది, ఎక్కువ వద్దు. జస్ట్ ఆ వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు వేసుకోండి. అయితే స్వీట్ కార్న్ బాగుంటుంది, ఆలివ్స్ వేస్తారు, అది బాగుంటుంది. అలాగే మనకి చాలా రకాలు వేసుకోవచ్చు, మీకు నచ్చినవి ఏవైనా వేసుకోండి. క్యాప్సికమ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, అవన్నీ వేసుకోండి. మనం చేసుకున్న పిజ్జా సాస్ ఉంటుంది కదా, అది ఒక 2 స్పూన్లు పిజ్జా సాస్ కూడా నేను వేసేసాను ఇందులో. ఆ పిజ్జా సాస్ని మీరు బయట తెచ్చి అది ఫ్రిడ్జ్లో అలా చాలా రోజులు నిల్వ ఉంచి వాడడం కన్నా ఎప్పటికప్పుడు ఇలా ఫ్రెష్గా చేసుకుంటే చాలా హెల్త్కి మంచిది, చాలా రుచిగా కూడా ఉంటుంది నార్మల్ బయట పిజ్జా సాస్తో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఇందులో ఆరిగానో ఉంటుంది కదా, అది 1 స్పూన్ వేసి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోండి. నేను నార్మల్గా మనకి పిజ్జాకి పైన అప్లై చేసినట్టు సాస్ విడిగా అప్లై చేయకుండా నేను ఇలా వెజిటేబుల్స్లో కలిపిస్తున్నాను. దానివల్ల తినేటప్పుడు మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం పిజ్జా అంటే చీజ్ కదా, పిల్లలు ఇష్టపడేదే ఈ చీజ్ కోసం, కాబట్టి ఈ చీజ్ అనేది మాత్రం కంపల్సరీ అనమాట. ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు, లేదంటే బయట దొరుకుతుంది. ఇలా మనం గ్రేట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక గరిటె మనం రెడీ చేసుకున్న ఆ పిండిని వేసుకుని, పెసల పిండిని వేసుకుని, ఇలా మీకు బాగా పలచగా ఇష్టమైతే పలచగా కూడా వేసుకోవచ్చు. కానీ పెసలతో చేసింది కదా, మరీ అంత పలచగా ఏం వచ్చేది కొంచెం. అదొకటి పిజ్జా కాదా మనం చేసేది, పిజ్జా పెసరట్టు కాబట్టి నేను కొంచెం తిక్కగానే వేసాను అనమాట. మీరు బాగా క్రిస్పీగా ఇష్టమైతే ఇంకా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం అలా ఆల్రెడీ మిక్స్ చేసుకున్న వెజిటేబుల్స్ అలాగే దానిపైన ఇలా చీజ్ స్ప్రెడ్ చేసేసుకోండి. అయితే ఇది చాలా నార్మల్ పిజ్జాతో కంపేర్ చేస్తే ఎంత రుచిగా ఉందో నిజంగా ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు బయట పిజ్జాస్ నాకైతే అస్సలు నచ్చవు, సో నాకైతే చాలా బాగా నచ్చింది. మా పెద్దోడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలేయండి. అప్పుడు ఒక్కసారి మూత తీసి నేను ఆలివ్ ఆయిల్ వేసాను, 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసుకుని మళ్ళీ మూత పెట్టేసేయండి. బాగా క్రిస్పీగా మాత్రం మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని బాగా క్రిస్పీగా కిందన బేస్ అనేది బాగా క్రిస్పీగా మనకి వేగాలన్నమాట, లేదంటే రుచిగా ఉండదు. ఎందుకంటే మనం పైన కూడా సెకండ్ టర్న్ చేయట్లేదు కదా రెండో వైపు, సో మనకి బాగా క్రిస్పీగా మూత పెట్టుకుని బాగా వేయించుకోవాలి, లేదంటే మనకి మధ్యలో పిండి పచ్చి పచ్చిగా ఉండిపోతుంది. చూసుకోండి. ఇలా రెడీ చేసేసుకుంటే మనకి పిజ్జా పెసరట్టు రెడీ అండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. రుచితో పాటు హెల్తీగా కూడా కాబట్టి పిల్లలకి రోజు పెట్టినా తప్పులేదు. ఇది ఓన్లీ అందులో చీజ్ క్వాంటిటీ కొంచెం తగ్గించుకుని రోజు పెట్టినా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. మనకు కూడా మంచి ఫుడ్ పిల్లలకి పెట్టామని ఉంటుంది. నేను ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నానంటే, మనకి పిజ్జా తిన్న ఫీలింగ్, మనకి షేప్ కూడా కావాలనుకున్నాం అనుకోండి, ఇలా తిక్కగా ఒక ప్యాన్లో ఇలా తిక్కగా వేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఆ వైపు బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోండి. టర్న్ చేసుకుని ఇప్పుడు ఒక ఫోక్తో ఇలా చేసుకుని దీనిపైన ఇప్పుడు మోజరెల్లా చీజ్ అలాగే దానిపైన ఆల్రెడీ మనం మిక్స్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకుని చేసుకోవచ్చు. ఇదెందుకు చేస్తున్నానంటే టేస్ట్ ఏదైనా ఒకటే, కాకపోతే మనకి పిజ్జా తిన్న ఫీలింగ్
పిల్లలు కూడా చూడండి నార్మల్గా పెసరట్లా అనిపిస్తుంది అది. సో అలా కాకుండా నాకు పిజ్జా లానే కావాలి అంటారు. అలాగే కొంతమందికి మనకి టేస్ట్ కన్నా కూడా షేప్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అయితే ఇలా చేసుకోండి. నిజంగా టేస్ట్ కూడా కంపేర్ చేస్తే దాంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా బాగుంది. ఎందుకంటే రెండు వైపులా బాగా క్రిస్పీగా వేయించాను, చాలా రుచిగా ఉంది. రెండు రకాలుగా కానీ ట్రై చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. రెండు కూడా రుచిగా ఉంటాయి, చాలా స్పైసీగా కూడా ఉన్నాయండి. సో మనకి రెండు వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత పైన ఇలా ఆరిగానో వేసుకుని ప్లేట్లోకి తీసేసుకుంటే మన పిజ్జా పెసరట్ రెడీ. రెండు రకాలు కూడా చాలా రుచిగా ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్గా పిల్లలు ఇష్టంగా తింటారు, మనం కూడా మంచి ఫుడ్ ఇచ్చేమన్న సాటిస్ఫాక్షన్తో పెట్టచ్చు అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ అయితే మాత్రం. అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.